కోతులు ఊళ్ళల్లో తిప్పలు పెడుతున్నాయని ఎంత కోపం చేసినా, కోతి శాస్త్రాలు చేయంగా ఎంత రందిపడ్డా, కోతిలా దేవుణ్ణి చూడని హిందువు ఉండడు, కోతి జీవిడితే బాధపడని రామభక్తుడు హనుమ భక్తుడు ఉండడు. కోతి జీవిడితే మనుషు లెక్కనే హంతక్రియలు చేస్తారు, గుడులు కూడా కడతారు. గీ ఊళ్ళనైతే అంతకు మించి అన్నట్టే చేసిండ్రుల్లా. ఇంతకేం చేసిండ్రంటే బ్యాండ్ బాజా మోగించిండ్రు, ఇంటింటికి నీళ్ళారగించి నివాళి పట్టిండ్రు. మహిళలంతా కోలాటం వేసిండ్రు, సప్పట్లు కొట్టుకుంటా శ్రీరామనామం బలికిండ్రు. కోతేశాలు జయంగా ఎంత కోపమత్తదో జీవిడిచిన కోతికి అంతే ప్రేమతోటి ఘన నివాళి పట్టిండ్రు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామం 1వ వార్డులో జరిగిన ముచ్చటిది. తొలుత పానం మంచిగా లేక ఓ గోడ మీద కనబడ్డదట కోతి. వార్డు మెంబరు ఇంకొక ఆయన చూసి 3 దినాలు సపర్యలు చేసిండ్రట. డాక్టర్ను పిలిపించి వైద్యం కూడా చేయించిండ్రట. పండ్లు పాలు పెట్టి బతికిచ్చేటందుకు మస్తు తిప్పల పడ్డరు. కానీ బాకి లేదు కోతికి. ఆవుసుగూడి ఇయ్యల్లనే జీవిడిచింది. ముచ్చట సర్పంచ్కి చెప్తే ఇగో గిట్ల ఘనంగా జరిపించిండ్రు ఆఖరి కార్యం. కుర్చీలో కూసబెట్టి ట్రాక్టర్ల ఊరంతా ఊరేగించిండ్రు జీవిడిచిన కోతిని. ఇంటింటికి జలాభిషేకం చేసిండ్రు. ఊరోళ్ళంతా భక్తి కొద్దీ ఆడి పాడిండ్రు. కోలాటం శ్రీరామనామంతోటి మోత మోగింది ఊరంతా. ఊరు మొత్తం ఊరేగించినాక కడకు ఊరు రామాలయానికి కొద్ది దూరంలో చేసిండ్రు అంత్యక్రియలు. ఏమైనా కోతులతోటి ఊర్లల్లా మనుషులకు ఎంత తిప్పలున్నదో అడివిడిచిపెట్టి ఊర్ల పొంటి తిరిగే కోతులకు కూడా అంతే తిప్పలున్నదుల్లా. పొలాల పొంటి తిరుక్కుంటా మందు కొట్టిన పంట తినుక్కుంటా మందు కలిపిన నీళ్లు దాక్కుంటా పానం మీదికి తెచ్చుకుంటున్నాయి వానరాలు పాపం. మళ్ళా ఒకటా రెండా ఏడ చూసినా వానర సైన్యమే.